వివరాలు చూద్దాం. తమపై తక్షణం అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ అభిమాన ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే పేర్ని నాని, మద్దాల రాజేష్, బొట్టిపాటి రవికుమార్, జోగి రమేష్, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వనిత స్పీకర్ ను కలిసి నోటీసులపై వివరణ ఇచ్చారు. తామంతా విప్ ను ధిక్కరించామని, తమపై తక్షణమే అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని వారు స్పీకర్ ను కోరారు. ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్న మంత్రివర్గం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కాబట్టి నేను ప్రజల పక్షాన్ని నిలబడి ఓట్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని వదిలిపెట్టి గాలికి వదిలి ప్రజలకి వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తుంది. ఇచ్చిన ఎన్నికల హామీలకి వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ పరిపాలనకి వ్యతిరేకంగా ఓటేశానని చెప్పని నేను వారికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర విస్మరించింది కాబట్టి చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేతగా తొలగించి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు మా డిప్యూటీ మా ఫ్లోర్ లీడర్ వైఎస్ విజయమ్మ గారిని ప్రతిపక్ష నేతగా అర్హత కల్పించమని చెప్పి నేను స్పీకర్ ను కోరటం జరిగింది. రాజీనామా చేస్తూనే మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మేము ఇచ్చినటువంటి రాజీనామాని యాక్సెప్ట్ చేయమని కూడా చెప్తాం. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఒకటి ఇది అన్న మొక్కజొన్న పొట్ట కాదు కదా, రాజీనామా లేక ఆల్రెడీ ఇచ్చేసాం. మేము ఉమ్మడి అభ్యర్థి పెట్టుకునైనా సరే మా ఒక్కరి మీద ఫైట్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీకు ఆ ధైర్యం ఉందా, ఆ దమ్ముందా, ఆ సత్తా ఉందా అని చెప్పేసి ఇరు పార్టీలు కూడా అడుగుతా ఉన్నాం. ఇరు పార్టీలు కలిసి దొడ్డిదారిన కుమ్మక్కై మమ్మల్ని అనర్హత వేటు వేసి 1 సంవత్సరం పాటు పక్కన పెట్టినంత మాత్రాన మాకు ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది కానీ మీ పట్ల ఏ వైభవం మాత్రం కలుగుతుంది.